మొదటగా మొదటగా మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల మేడంకి శతకోటి పాదాభివందనాలు. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న వారందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వినిల్ గారు వచ్చారు. మరి వారు ఆత్మే దైవం అనే సబ్జెక్ట్ మనకు అందియబోతున్నారు. వారికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆత్మీయ ఆహ్వానం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. ముందుగా ఇంతటి దివ్యమాలను అందించిన పత్రిజీ గారికి, అలాగే నన్ను ఇంతటి స్థాయికి తయారు చేసిన తడవర్తి దంపతులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అయితే మనం ముందుగా విషయం ఏంటంటే, అందరూ వీడియో ఆన్ చేయడానికి ప్రయత్నించారు. వీడియో ఆన్ చేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే, చెప్తుంటే వినడానికి కొందరు ఉన్నారు అని అనిపిస్తూ ఉంటది. అందరు వీడియో కట్టేసి ఉంటే వింటున్నారా లేరా, ఒకరు ఉన్నారా లేరా అనిపిస్తుంటది. వీడియో ఆన్ చేయడానికి వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేస్తారు. మీ వాయిస్ కట్ అవుతుంది సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా సార్? వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి సార్, సిగ్నల్ ఉన్న దగ్గర కొంచెం ట్రై చేయండి. మాట్లాడండి సార్, చూద్దాం. ఇప్పుడు వాయిస్ క్లియర్ ఉందా? అదే మధ్యలో మధ్యలో బ్రేక్ అవుతుంది, చూద్దాం సార్, మాట్లాడండి. మరి ఒక్క నిమిషం, అందరు కూడా వీడియోలు ఆన్ చేసుకోండి దయచేసి. ఒక్క నిమిషం. వరలక్ష్మి మేడం మీరు సరిగా కనిపిస్తలేరు, చూడండి, మంచిగా పెట్టుకోండి. మీ ఫేస్ కనిపించట్లేదు వరలక్ష్మి మేడం. వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ గానే ఉంది సార్. ఓకే మేడం. అయితే మనం ఫస్ట్ జ్ఞాన మార్గంలో వచ్చేంత వరకు ఏమనుకున్నామంటే, విగ్రహమే దేవుడు, గుడిలో దేవుడు ఉంటాడు, దేవుని దర్శించి గుడికి వెళ్ళాలి అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో మనకి ఏం తెలిసిందంటే, విగ్రహం దేవుడు కాదు, ఆత్మే దైవం. ఆత్మే దేవుడు. అందరి శరీరాలలో ఆ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుని దర్శించనీకి, ఆ భగవంతునితో ఉండనీకి మనం ధ్యానం చేయాలి. ఈ ధ్యానమే దైవ మార్గము. స్వస్వరూపానుసంధానం భక్తి రీచ ఏవచ. అది భక్తి అంటే మన స్వరూపం అంటే ఆత్మతో ఉండడమే భక్తి అని చెప్పిండ్రు. కాబట్టి వీళ్ళకి వచ్చిన తర్వాత మనకు తెలిసింది, ధ్యానం అనేది దైవ మార్గము, ఆత్మే దేవుడు అన్న ఒక విషయం మనకి ఈ ధ్యాన మార్గంకి వచ్చిన తర్వాత మనకి తెలిసింది. ఆ విషయం తెలిసిన తర్వాత మనకి ఒక ఆలోచన ఏమొస్తాయంటే, ధ్యానము దైవ సాధన, ఆత్మే దేవుడు అయితే మరి గుడిలో ఎందుకు కట్టిండ్రు? విగ్రహమే దేవుడు, గుడిలో దేవుడు ఉంటాడు అని పెద్దలు ఎందుకు చెప్పిండ్రు? ఎప్పటి నుంచో ఎందుకు ఆ ఒక సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు? మరి అప్పట్లో పెద్దలకి ఈ విషయం తెలియదా? మరి తెలిసి కూడా ఎందుకు ఈ సంప్రదాయం పెట్టిండ్రు, ఈ విగ్రహ సంప్రదాయం అన్న డౌట్ చాలా మందికి వచ్చి ఉంటాయి. ధ్యానంలో కొత్త రాగానే ఈ విషయం తెలుసుకోగానే ఈ ఆలోచన వచ్చి సహజంగా చాలా మందికి వచ్చే ఉంటుంది. విగ్రహం ఎందుకు పెట్టిండ్రు, ఈ గుడి సాంప్రదాయం ఎందుకు ఉంది, మరి ఎందుకు పండితులు కానీ అందరూ విగ్రహమే దేవుడు, ఆ గుడిలో దేవుడు ఉంటాడు అని ఎందుకు చెప్పుకుంటూ వచ్చిండ్రు అనే సందేహం చాలా మందికి ఉంటూ ఉంటారు. అయితే ఈ విగ్రహ సాంప్రదాయం ఎందుకు పెట్టిండ్రు అన్న ఒక విషయం మనం ఈరోజు చెప్పుకుందాం. అదే రోజు టాపిక్ ఆత్మే దేవుడు, ఆత్మే భగవంతుడు అని తెలిసింది. మరి ఈ ఈ యొక్క ఆలయ సాంప్రదాయం ఎందుకు పెద్దలు పెట్టిండ్రు, అప్పట్లో పెద్దలకి కూడా ఈ విషయం తెలుసు కూడా ఎందుకు పెట్టిండ్రు అనొక విషయం మనం క్లాస్ లా చర్చించుకుందాం. అయితే అప్పట్లో ఇప్పుడు ఉండేటువంటి సౌకర్యాలు అప్పట్లో లేవు. ఇప్పుడు చదువుకోనికి కానీ చాలా సౌకర్యాలు ఉన్నాయి.
స్కూల్ కొనికి బస్సు, రాసుకోనికి బుక్కులు, ఇట్లా చాలా సౌకర్యాలు ఇప్పుడు ఉన్నాయి. కానీ అప్పట్లో ఇన్ని సౌకర్యాలు లేవు. అప్పుడంతా విద్యాభ్యాసం అంతా గురుకులాల్లో ఉండేది. కాబట్టి ఆ శిష్యులందరూ గురువు దగ్గర ఉండి నేర్చుకుంటూ ఉండేవారు. అయితే ఆ గురువులు ఎంతో ఆత్మజ్ఞానాన్ని వాళ్ళ శిష్యులకి బోధించేవారు. ఏ విధంగా అంటే, గురువులు చెప్తూ ఉంటే శిష్యులు శ్రద్ధగా విని మననం చేసుకుంటూ గుర్తించుకునేవారు. ఇప్పుడంటే బుక్కులు వచ్చినాయి, పెన్ను పేపర్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. అప్పట్లో ఇవి లేవు. కాబట్టి గురువులు చెప్తూ ఉంటే శిష్యులు విని దాన్ని మననం చేసుకుంటూ వారిలో నిక్షిప్తం చేసుకునేవారు. అయితే ఈ విధంగా వాళ్ళ శిష్యులకించి వాళ్ళ గురువులకి మారి వాళ్ళ శిష్యులకి తరతరాలుగా వస్తూ ఉండేది. అయితే వస్తూ ఉంటే అక్కడ ఏమైందంటే, పుస్తక రూపంలో ఈ జ్ఞానం లేదు కనుక కొంతకాలానికో కొన్ని తరాలకో ఈ విషయం అందరికీ తెలిసేది కాదు. పుస్తక రూపంలో ఉందంటే అందరికీ తెలిసేది. కానీ అప్పట్లో పుస్తకాలు అవి లేవు కాబట్టి వ్యక్తి నుంచి వ్యక్తికి తెలిసేది. కాబట్టి కొంతకాలానికో కొన్ని తరాలకో ఈ విషయం అందరూ మర్చిపోయేవారు, అందరికీ తెలిసేది కాదు. అలాగే ఏదైనా వ్యక్తి ఎంతో సాధన చేసి ఆత్మీయ దైవము అన్న ఒక విషయం తెలుసుకున్నా కూడా ఎక్కువ మందికి చేరేది కాదు అప్పట్లో. కాబట్టి ఈ ఆత్మీయ దేవుడు అన్నొక సత్యాన్ని ఎప్పటికీ అందరికీ తెలవాలి అన్నొక ఉద్దేశంతో ఈ ఆలయ సాంప్రదాయాలు అనేది పెట్టారు. అయితే ఆత్మకి ప్రతిరూపంగా విగ్రహాన్ని, శరీరానికి ప్రతిరూపంగా గుడిని నిర్మించింది. ఆత్మకి ప్రతిరూపంగా విగ్రహాన్ని, శరీరానికి ప్రతిరూపంగా గుడిని నిర్మించింది. ఏ విధంగా అయితే శరీరంలో ఆత్మ ఉందో అదే విధంగా గుడిలో విగ్రహం పెట్టింది. ఆ విధంగా ఈ ఆత్మే దైవము అన్నొక సత్యాన్ని, శరీరంలోనే దేవుడు ఉన్నాడు అన్నొక సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఈ లోకంలో, ఈ భూమి మీద ఉండాలని ఒక విగ్రహ సాంప్రదాయం ఆలయ సాంప్రదాయం అనేది ప్రవేశపెట్టింది. అలా ఆలయ సాంప్రదాయాలు కూడా ఎన్నో ఆచారాలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రతి ఒక్క దానికి ఒక అంతరార్థం ఉంటుంది. ఎన్నో అంతరార్థాలతో ఎంతో లాభం కలిగించేలా ఒక ఆలయ సంప్రదాయం అని పెట్టినాం. అయితే సహజంగా గుడికి వెళ్తే సహజంగా ఏం చేస్తామంటే, ముందు బయట చెప్పులు విడిచిపెట్టి ముందు ఫస్ట్ పొద్దున్నే లేచి స్నానం చేసి గుడి దగ్గరికి వెళ్ళి బయట చెప్పులు విప్పేసి గుడిలోకి వెళ్తారు. తర్వాత ఏం చేస్తారంటే గుడి చుట్టూ ఒక 3 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత లోపల ఒక విగ్రహం దగ్గర ఉండే పూజారి దగ్గరికి వెళ్తారు. పూజారి దగ్గరికి వెళ్ళంగానే పూజారికి మనం తెచ్చిన పండ్లు కానీ కొబ్బరికాయలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత పూజారి ఆ కొబ్బరికాయ కొట్టి ఆ విగ్రహం దగ్గర పండ్లు పెట్టి కాసేపు అయిన తర్వాత ప్రసాదం అని మళ్ళీ తిరిగి మనకే ఇస్తారు. అలా పూజారి ఇంకేం చేస్తారంటే ఆ ఒక కర్పూరం వెలిగించి విగ్రహం చుట్టూ తిప్పుతాడు. తిప్పినప్పుడు మన 2 చేతుల్ని జోడించి నమస్కరిస్తాం. తర్వాత ఆ ప్రసాదం మనం ఇచ్చిందే వల్ల మనకి ఇచ్చే ప్రసాదం అని అది తినేసి కాసేపు అక్కడ గుడిలో కూర్చొని చివరిగా కూర్చొని లేచి బయటకు వస్తాం. సహజంగా గుడిలో ఈ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ విధంగా ఒక ఆచారం అనేది ఉంది. ఈ ఆచారంలో ప్రతి ఒక్క దానికి ఒక అంతరార్థం ఉంది. అయితే ముందు గుడికి ఎందుకు వెళ్తారు అంటే దేవుణ్ణి దర్శించడానికి వెళ్తారు అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ దృష్టిలో విగ్రహమే దేవుడు అని. అంటే లోపల గుడిలో ఉన్న విగ్రహాన్ని దర్శించాలంటే గుడి లోపలికి వెళ్ళాలి. అలాగే ఆత్మను దర్శించాలంటే ఈ శరీరంలోకి వెళ్ళాలి అని అర్థం. తర్వాత గుడి దగ్గరికి వెళ్ళంగానే బయట చెప్పులు మలినంగా దుమ్ముతో ఉన్న చెప్పుల్ని బయట వదిలేస్తాం.
దాని అర్థం ఏంటి అంటే ఆ భగవంతుని చేరుకోవాలంటే అరిషట్ వర్గాలు అనేవి మన అదుపులో ఉండాలి అన్న సూచించి నీకి బయట చెప్పులు విడిచిపెడతారు. తర్వాత గుడిలోకి వెళ్ళి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి గుణాలు సహజంగా ఒక 4 గుణాలు ఉంటాయి. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, నిర్గుణం. అయితే మనం 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం. దాని అర్థం ఏంటంటే తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం ఈ 3 గుణాలను అధిగమించాలి. ఆ భగవంతుని చేరుకోవాలంటే ఈ 3 గుణాలని అధిగమించాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ముందు గుడి దగ్గరికి వెళ్ళంగానే బయట చెప్పులు విడిచిపెడతాం. దాని అర్థం మన అరిషట్ వర్గాలను మన అదుపులో ఉంచుకోవడం. తర్వాత గుడికి లోపలికి వెళ్ళి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం. దాని అర్థం 3 గుణాలు తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం ఈ 3 గుణాలను అధిగమించాలి భగవంతుని చేరుకోవాలంటే. తర్వాత లోపలికి వెళ్ళి మన లోపలికి వెళ్ళి పంతుల దగ్గరికి వెళ్తాం. దీని అర్థం ఏంటంటే ఆ భగవంతుని చేరుకోవాలంటే ఒక సద్గురువుని ఆశ్రయించాలి. తర్వాత ఒక పంతులకి మనం తెచ్చిన కొబ్బరికాయలు, పండ్లు ఇస్తాం. అప్పుడు పంతులు ఏం చేస్తారంటే ఆ కొబ్బరికాయని పలగొడతాడు. దీని అర్థం ఏమిటంటే మనలో లోతుగా పాతుకుపోయిన అహంకారాన్ని సద్గురువు పగలగొడతాడు. మన అహంకారాన్ని సద్గురువు పగలగొడతాడు అని సూచనకి గుడిలో పంతులు కొబ్బరికాయ కొడతాడు. తర్వాత ఏం చేస్తారంటే కర్పూరం వెలిగించి విగ్రహం చుట్టూ దింపుతూ ఉంటాడు. అయితే ఇప్పట్లో గుడిలో ఎలా ఉందంటే గుడిలలో అన్ని ట్యూబ్ లైట్లు అవన్నీ పెట్టిండ్రు. కానీ అప్పట్లో ఏంటంటే ఇవేవి సౌకర్యాలు లేవు. గుడిలో ఒక విగ్రహం దగ్గర మూలకి ఒక దీపం ఉంటుంది, అఖండ దీపము. ఆ వెలుగులో విగ్రహం సరిగ్గా కనిపించదు. కాబట్టి కర్పూరంతో ఆ విగ్రహం చుట్టూ దింపినప్పుడు అప్పుడు విగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే గురువు మన అహంకారం పగలగొట్టిండో ఆ గురువు దగ్గర ఉంటున్న కొద్ది మనం జ్ఞానవంతులం అవుతూ ఉంటాం. అయితే ఈ జ్ఞానం మనం పొందే కొద్దీ ఆ జ్ఞానం అనే వెలుగులో ఆ భగవంతుని దర్శనం మనకు కలుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానం అనే వెలుగులో ఆ భగవంతుని దర్శనం కలుగుతుంది. అప్పుడు కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే సహజంగా 2 చేతుల్ని దగ్గర చేసి నమస్కరిస్తాం. దీని అర్థం ఏమిటంటే ఎప్పుడైతే ఆ భగవంతుని దర్శనం మనకు కలుగుతుందో అప్పుడు నేను వేరే ఆ భగవంతుడు వేరే అన్న భావనకించి నేను ఆ భగవంతుడు ఇద్దరము ఒకటే అన్న భావనలోకి మనం వస్తాం. అంటే నేనే ఆ భగవంతుణ్ణి, ఆ భగవంతుడు అనేవాడు ఎక్కడో బయట లేడు, నేనే అయ్యి ఉన్నాను అన్నొక ఆ విషయం మనం అర్థం చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తారంటే ఆ ఒక ప్రసాదం మనం ఇచ్చిందే మనకి తిరిగి ప్రసాదం మనకి ఇస్తారు. మనం ఏమి ఇచ్చినా సరే మనకి తిరిగి ఇస్తారు. దాని అర్థం ఏంటంటే భగవంతునికి మనం ఏమి ఇస్తే మనకి అదే వస్తుంది. పండ్లు ఇస్తే పండ్లు వస్తాయి, కొబ్బరికాయ ఇస్తే కొబ్బరికాయ ఇస్తారు. ఇటువంటి అరటి పండ్లు ఇస్తే అరటి పండ్లు వస్తాయి, యాపిల్ ఇస్తే యాపిల్ వస్తాయి. అంతే తప్ప యాపిల్ ఇస్తే పైనాపిల్ రాదు. అంటే ఆ భగవంతునికి ఏమి ఇస్తామో మనకి అదే వస్తుంది. అంటే ఇక్కడ మనకి కర్మ సిద్ధాంతం అన్న ఒక విషయాన్ని మనకు తెలియజేస్తుంది. కర్మ సిద్ధాంతం అంటే మనము ఈ సృష్టికి ఏమి ఇస్తామో మనకి అదే వస్తుంది. అయితే భగవంతుడు ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆ భగవంతునికి మనం ఏమి ఇస్తే మనకి అదే వస్తూ ఉంటుంది. భగవంతునికి హింస అంటే ఈ సృష్టికి హింస ఇస్తే మనకి హింస వస్తుంది, సృష్టికి ఆనందం ఇస్తే మనకు ఆనందం వస్తుంది,
సహాయం చేసాం, సహాయం వస్తుంది, ఏం చేస్తే అది మనకి తిరిగి వస్తుంది అన్న ఒక విషయం చెప్పనీకే అక్కడ మనకు తిరిగి ప్రసాదం అని మనకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ సృష్టి అంటే ఏవో గ్యాలక్సీలు ఏవేవో కాదు. అంటే సృష్టి అంటే ఇక్కడ అన్ని మన చుట్టూ ఉన్న పరిసరాలు, అన్ని జంతువులు, అందరు మనుషులకి మనం ఏమి ఇస్తామో మనకి అదే వస్తూ ఉంటారు. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే కాసేపు అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఏ విధంగా స్వీకరిస్తామంటే కళ్ళకు అద్దుకొని తింటాం. దీని అర్థం ఏంటంటే ఆ భగవంతుడి నుంచి వచ్చే ఆ భగవంతుని ప్రసాదం మనం గౌరవంగా అది స్వీకరించాలి. గుడిలో ఏంటంటే పంతులు మనకి ప్రసాదం ఇస్తాడు, కానీ ఈ సృష్టిలో ఆ భగవంతుడు మనకు ప్రసాదం ఇస్తూ ఉంటాడు. కష్టాలు కానీ, నష్టాలు కానీ, రోగాలు కానీ మనం చేసేదానికి ఫలితంగా మనకు అవి వస్తూ ఉంటాయి. ఆ వచ్చింది మనం గౌరవంగా స్వీకరించి తీసుకోవాలి అని ఒక విషయం సార్ చెప్పిండు. దాని తర్వాత మనకి ఏం చేస్తామంటే గుడిలో కాసేపు కూర్చుంటాం, కూర్చొని లేచి వస్తాం. దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఆ వెలుగులో ఆ ఒక హారతి ఇచ్చినప్పుడు విగ్రహం చూస్తారో అప్పట్లో అందరికీ సంస్కృతి వచ్చేది. వాళ్ళు చదివే మంత్రాలకు అర్థం వాళ్ళకి తెలిసేది. ఆ మంత్రాలలో కూడా ఆత్మీయ భగవంతుడు అన్న ఒక విషయం ఉంటుంది. ఎప్పుడైతే ఆ వెలుగులో ఆ విగ్రహం చూడంగానే ఒక ఆత్మ గుర్తుకొస్తా వాళ్ళకి, ఆత్మ భగవంతుడు కూడా ఉన్నాడు మన లోపల అన్న విషయం గుర్తు రాగానే ఆ ఆత్మ కోసము, ఆ భగవంతుడి కోసము వాళ్ళు ధ్యానం చేసేవారు. అందుకే చిట్ట చివరిగా గుడిలో కాసేపు కూర్చొని ధ్యానం చేసి వచ్చేవారు. కానీ రానని ఏమైందంటే కూర్చొని రావడం అనే ఒక సాంప్రదాయంగా మారిపోయింది. కానీ దాని యొక్క అంతరార్థము అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి అన్నది ఒక విషయాన్ని అందరూ మర్చిపోయింది. ఒక సంప్రదాయం లెక్క ఆచరిస్తుంది తప్ప అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి. అందుకే ఒక విషయం, ఒక కార్యాన్ని వాళ్ళు పెట్టిండ్రు పెద్దలు అని ఒక అంతరార్థాన్ని అందరూ వదిలేసింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రసాదం దగ్గర మనం చూస్తే ఒకసారి ప్రసాదంలో పులిహోర, దద్దోజనము, పండ్లు ఇటువంటి సాత్వికమైన సాత్వికమైన ఆహారమే ఉంటుంది. ఏ గుడిలోనైనా ప్రసాదం అంటే పండ్లు, ఎక్కువ మట్టుకు పండ్లు ఉంటది. తర్వాత ఈ పులిహోర, దద్దోజనము, గారెలు ఇటువంటివి ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే మనం కూడా సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి అన్న ఒక విషయం సూచించనీకి ఆ ఒక ప్రసాదము సాత్వికమైన ప్రసాదం పెడుతుంది. కానీ గుడి మట్టుకి ఆ ఒక ప్రసాదాన్ని స్వీకరించి గుడి బయటకు వచ్చి రజోగుణము తమోగుణ ఆహారం తీసుకుంటున్నారు. అన్ని జీవుల్ని హింసిస్తూ ఆ శవాల్ని తింటూ ఉన్నారు. కానీ ఆ గుడిలో ఆ ఒక కార్యం పెట్టినకి అర్థం ఏంటంటే మనం కూడా సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ దేహమే గుడి దేహానికి ప్రతిరూపంగా ఉంది. కాబట్టి ఆ గుడిలో ఇక్కడ కూడా చనిపోయిన జంతువుల్ని కానీ ఎవ్వి ఉంచరు. ఆ మాంసాన్ని కానీ చనిపోయిన జంతువులు కానీ ఎవ్వి ఉంచరు. దాని అర్థము మనం కూడా ఈ భగవంతుడిని నిలయంగా ఉంటున్న ఈ శరీరంలో ఎటువంటి మాంసాహారాన్ని, శవాలని వేయకూడదు అని అర్థం చెప్పనీకే ఆ ఒక కార్యం పెట్టిండ్రు. ఈ విధంగా మనకు ఎన్నో అంతరార్థాలతో ఆ ఒక సాంప్రదాయాన్ని పెట్టిండ్రు. ఇంకొన్ని చూస్తే పూజ చేస్తే పుణ్యము, ఉపవాసం ఉంటే పుణ్యము, జపం చేస్తే పుణ్యము, స్తోత్రం చదివితే పుణ్యము, ఇట్లా రకరకాలుగా ఏ కార్యం చేసినా పుణ్యము పుణ్యము అని చెప్తూ ఉంటారు పెద్దలు. దాన్ని ఎందుకు వాళ్ళు చెప్తున్నారు, వాటి అర్థం ఏంటో తెలుసుకుంది. అయితే సృష్టిలో కొన్న ధర్మం ఏంటంటే మనం ఏం చేస్తాం ఇంకా ఫలితం వస్తుంటుంది. ఎటువంటి కార్యాలు చేస్తే అటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. పూజ అంటే
16 ఉపచారాలతో చేసేది పూజ. ఇప్పుడు పూజ అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక విగ్రహం పెడుతున్నాము, ఒక అగరబత్తులు ముట్టించి ఒక కర్పూరం వెలిగించి ఒక 5-10 నిమిషాలు ముగిస్తున్నాము. కానీ పూజ అంటే 16 ఉపచారాలతో చేసేది పూజ. అంటే అన్నదానము, వస్త్రదానము, ఇటువంటి ఉపచారాలు చేసేది పూజ. ఆ విధంగా అక్కడ ఉండే వాళ్ళకి మనము ఎంతో సహకారాన్ని ఎంతో వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి దాని ఫలితమే మనకి పొందుతాం. కాబట్టి ఈ సృష్టికి మనం ఇస్తున్నాం కాబట్టి లాభం కలిగించే, ఇతరులకు లాభం కలిగించి ఇస్తున్నాం కాబట్టి మనకు లాభం కలిగేది సృష్టి ఇస్తుంది. కాబట్టి అదే పుణ్యము అన్నారు. అందుకే పూజ చేస్తే పుణ్యం అన్నారు. అలాగే ఒకవేళ ఈ గుడిలో కానీ ఇవి లేకపోతే అసలు భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు ఉన్నాడు అనే విషయం చెప్తే ఎవ్వరు నమ్మరు కూడా, అందరూ మర్చిపోతారు. ఎందుకంటే నిజమైన భగవంతుని చూపించాలంటే ఎవ్వరు చూడలేరు, ఎవ్వరి కంటికి కనిపించడు. అన్నిటిలో అంతటా ఉంటాడు కానీ ఎవ్వరికి కనిపించాడు. అటువంటి భగవంతుణ్ణి ప్రతిరూపంగా ఒక విగ్రహం పెట్టి ఒక భగవంతుడు అనే వ్యక్తి కూడా ఉన్నాడు అని తెలియజేయనికే ఈ యొక్క ఆలయ సాంప్రదాయం అనేది పెట్టడం జరిగింది. అలాగే నిత్యము పూజ చేస్తుంటే వాళ్ళకి గుర్తుకొస్తూ ఉంటుంది, మనకన్నా మనం సృష్టించిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు, ఆయన భగవంతుడు అన్న ఒక విషయం మనకి గుర్తుకొస్తూ ఉంటారు. అలాగే జపం చేస్తే పుణ్యం అంటారు. అయితే ఇప్పటిక మనం చెప్పుకున్నాం, పుణ్యము అంటే మనం చేసిన దానికి ఫలితం, మనకి మంచి ఫలితం వచ్చేదే పుణ్య కార్యాలు అంటూ ఉంటాం. అయితే జపము అంటే ఒక భగవంతుని అంటే ఒక గొప్ప యోగుల వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక దేవుణ్ణి నామాన్ని స్మరించడమే జపం అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటి అంటే ఆ స్మరించడం వల్ల మననం చేసుకోవడం ద్వారా ఒక భగవంతుడు ఉన్నాడు అనేది ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోనిక విషయం ఉంది. కానీ సహజంగా ఒక అర్థంతో అది ఉంది, కానీ సహజంగా ఏం చేస్తుంటారంటే ఆ జపం అనేది ఒక కాసేపు అర్ధ గంట ఒక గంట జపం చేస్తారు, తర్వాత యథావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, భగవంతుడు చూస్తలేడు అని అనుకొని అంతా తప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఈ జపం ఒక అర్థం ఏంటంటే ఆ మననం చేసుకోవడం ద్వారా ఒక భగవంతుడైన మనని నిర్మించిన, మనని సృష్టించిన వాడు ఒక భగవంతుడు ఉన్నాడు అనే విషయం తెలుసుకొని ఆ జపం ఉంది. అలాగే అందులో కూడా ఆ భగవంతుని గొప్పతనం అనేది కూడా చదువుతూ ఉంటాడు. దాని అర్థము మనకన్నా ఒక గొప్ప వాడు ఉన్నాడు అన్న ఒక విషయం తెలుసుకోనికి ఒక జపం ఒకటి కార్యాన్ని పెట్టడం జరిగింది. అలాగే సహజంగా మనుషులలో గుణాలు ఉంటాయి, తమో గుణము, రజోగుణము, సాత్వికము, నిర్గుణం, ఈ విధంగా గుణాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ 4 గుణాలలో తమో గుణము, రజోగుణం చాలా మలిన గుణాలు, చెడు గుణాలు. ఈ గుణాలు ఉన్నంత కాలం మనకి నష్టమే ఉంటూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మనం జన్మ తీసుకుంటామో, మానవ జన్మల్లో మొదటి జన్మ తీసుకుంటున్నప్పుడు మొదట్లో తమో గుణం ఉంటుంటాము. ఆ తమో గుణం గురించి రజోగుణం రానికి ఎటువంటి ప్రయత్నం లేకుండా సహజంగా ఒక గుణం మారాలంటే 100 నుంచి 150 జన్మలు పడుతూ ఉంటుంది. ఆ విధంగా తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణానికి సాత్విగుణానికి, ఇట్లా గుణాలు మారడానికి 100 నుంచి 150 జన్మలు పడుతూ ఉంటాయి, ఎటువంటి మన ప్రయత్నం లేకుండా. కానీ తమో గుణంలో, రజోగుణంలో ఈ 2 మలిన గుణాలు కాబట్టి ఈ గుణాలలో ఉన్నంత కాలం మనకి నష్టమే తప్ప లాభం అంటూ ఉండదు. కాబట్టి ఆ గుణం వల్ల మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, చేయకూడని పనులు చేస్తూ ఉంటాం, బద్ధకంగా ఉంటూ ఉంటాం. ఇటువంటి మనకి అన్ని నష్టాలే. కాబట్టి ఆ గుణం తొందరగా మారనీకి మన ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం కోసమే ఈ ఆలయ సాంప్రదాయాలు అనేది పెట్టింది. ఏంటంటే పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి అంట. దాని అర్థం ఏంటంటే పొద్దున్నే లేచి స్నానం చేస్తే ఆ తమో గుణం అనేది తగ్గుతూ ఉంటుంది, ఆ బద్ధకం అనేది పోతూ ఉంటుంది.
అందుకే స్నానం చేసి గుడికి వెళ్తే పుణ్యము అంటారు. అంటే ఆ స్నానం చేసి గుడికి వెళ్తే వచ్చే పుణ్యం ఏమిటంటే మనకు తమో గుణం అనేది తగ్గుతూ ఉంటుంది, బద్ధకం పోతూ ఉంటుంది. అలాగే గుడిలో మనకి ఆ తలపై ఒకటి పెట్టుకుంటూ ఆ పంతులు పెడుతూ ఉంటాడు. దాని అర్థం ఏంటంటే ఆ రజోగుణం ఉన్నప్పుడు నేను అన్న అహంకారంలో ఉంటాం. ఆ అహంకార భావంలో ఉన్నప్పుడు నాకన్నా గొప్పవాడు ఎవ్వరు లేడు, అన్నిటికన్నా నేనే గొప్ప అన్న ఒక దృష్టితో ఉంటుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి తలపైన ఒకటి పెట్టినప్పుడు చేతిలోకి తల ఉంచుతారు. దాని అర్థం ఏంటంటే నాకన్నా గొప్పవాడు ఒక భగవంతుడు ఉన్నాడు అనే విషయం వాళ్ళకి గుర్తు చేయడానికి, ఆ రజోగుణం తగ్గించుకోనికి అలా పెడుతూ ఉంటారు. అలాగే గుడి చుట్టూ కొన్ని 100, 108 ప్రదక్షిణాలు, 101 ప్రదక్షిణాలు చేస్తే పుణ్యం అంటారు. అంటే ఆ విధంగా చేస్తే మనకు బద్ధకం పోతూ ఉంటది. కాబట్టి ఆ విధంగా చేస్తే మనకు వచ్చే పుణ్యం ఏమిటంటే మన బద్ధకం పోతూ ఉంటది. ఈ విధంగా ఎన్నో అంతరార్థాలతో ఆ ఆలయ సాంప్రదాయం అనేది పెట్టడం జరిగింది. కానీ ప్రస్తుతం ఎలా ఉందంటే ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు తప్ప అవి ఎందుకు పెట్టిండ్రు అని ఆలోచించకుండా గుడ్డిగా ఎలా చెప్తే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. దానివల్ల వచ్చే ఫలితం ఏమిటో తెలుసుకోకుండా ఏది చేసినా పుణ్యం వస్తుంది, పుణ్యం అంటే మనకి ధనం వస్తుంది, మనకి ఎంతో లాభం కలుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఎటువంటి కార్యాలు చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుంది అన్న విషయాన్ని ఎవరు గమనించడం లేదు, ఎవరు పట్టించుకోవటం లేదు. ఎంతసేపు పూజ చేస్తే పుణ్యము, జపం చేస్తే పుణ్యము, గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఏది చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో అని తెలుసుకోకుండా అది చేస్తూ ఉన్నారు. చేసేది మట్టుకు అది ఆశించేది మట్టుకు చాలా డబ్బు వస్తుంది, చాలా సుఖశాంతులు వస్తాయని ఆశిస్తున్నారు. కానీ వీళ్ళు చేసేది ఒకటి, ఆశించేది ఒకటి. సృష్టిలో ఏంటంటే ఏది చేస్తే దాని తగ్గ ఫలితం వస్తుంది తప్ప ఆశించింది రాదు. కాబట్టి వీళ్ళు చేసి దానికి వచ్చే పుణ్యమే వస్తుంది తప్ప వీళ్ళు ఆశించినటువంటి పుణ్యం రాదు. ఆ విధంగా ఎన్నో అంతరార్థాలతో ఈ యొక్క విగ్రహ ఆలయ సాంప్రదాయం అనేది పెట్టడం జరిగింది. అయితే మనము ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుండ్రు, అవన్నీ గుడ్డిగా ఆశ్రయిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ సత్యాన్ని మనందరికీ మళ్ళీ తిరిగి చెప్పడానికి పత్రిజీ గారు వచ్చింది. పత్రిజీ గారిది ఒక జన్మ కాదు, అవతారం అని ఎప్పుడు తలదిసారు అంటూ ఉంటాడు. అంటే పత్రి సారు మనందరి లెక్క కర్మలు అనుభవించి పుట్టలేడు అని, ఏ స్థాయికి ఎదగాలో ఆ స్థాయికి ఎదిగి అందరినీ సత్య మార్గంలో నడిపించడానికి వచ్చిన ఒక అవతారము. ఏ స్థాయికి ఎదగాలో ఆ స్థాయికి ఎదిగే ఉన్నాడు. ఎదిగి కూడా అందరినీ సరైన మార్గంలో నడిపించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన ఒక యుగ పురుషుడు పత్రిజీ సార్. కాబట్టి ఇప్పుడు ఆ పూజలు ఇవన్నీ చేస్తే ప్రే సరిగ్గా చేస్తలేరు, వాటి అంతరార్థాలు ఏంది ఎవ్వరు తెలుసుకోవట్లేరు. కాబట్టి అదేది ఇప్పుడు మనకి అవసరం కాదు. అందులో ఇచ్చిన సారాంశాన్ని మనకి పత్రిజీ సార్ చెప్తున్నాడు. అందుకే ధ్యానం చేయమంటున్నాడు. అందుకే 18 ఆదర్శ సూత్రాలలో ఒకటి ఏంటంటే విగ్రహారాధన చేయ అవసరం లేదు, సత్య ఆరాధన చేయాలి. విగ్రహారాధన కాదు, సత్య ఆరాధన చేయాలి. దీని అర్థం ఏంటంటే విగ్రహాలు పూజించడం కాదు, సత్యమైన ఆత్మను, నిజమైన భగవంతుణ్ణి, అంతరంలో భగవంతుణ్ణి ఆరాధించాలి, అంటే ధ్యానం చేయాలని సార్ చెప్తూ ఉన్నాడు. అలాగే ఆలయ సాంప్రదాయాలు ఏంటంటే హుండీలో డబ్బులు వేస్తూ ఉంటాం. ఆ డబ్బులు వేయడం అంతార్థం ఏంటంటే ఏదైతే మనము ఈ ప్రకృతికి ఇస్తామో మనకి అది వస్తూ ఉంటది అన్న విషయం చెప్పినకే అది ఉన్నది. అలాగే గుడిలో కూడా గుండు కొట్టించుకుంటూ ఉంటారు. లేకపోతే దాని అర్థం ఏంటంటే, దానికి పత్రిసారి ఏమంటే ఖాళీ చేయాల్సింది గుండ్లు కాదు, ఆ తలలో ఉండే ఆలోచనలు ఖాళీ చేయాలి అని
పత్రిస చెప్పినుండే. అంటే ఆలోచనలు ఖాళీ చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఆలోచన స్థితికి వెళ్ళాలి. అప్పుడు మనకి ఈశ్వరశక్తి వస్తుంది. దాని ద్వారా మనకి ఎన్నో లాభాలు కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఎన్ని కోణాల్లో చూసినా ఈ ఆలయ సాంప్రదాయాలలో లాభం కోసమే పెట్టిండ్రు. కానీ ప్రస్తుతము ఆ లాభం ఏదో లాభం వస్తా అనుకుని ఏదో అనుకొని చేస్తున్నారు. కానీ ఆశించేది ఒకలా ఉంది, చేసేది ఒకలా ఉంది. కాబట్టి ఇప్పుడు అవేమి అవసరం లేదు. వాటి ఒక సారాంశాన్ని ప్రస్తుతం పత్రిజీ గారు అందరికీ అందిస్తున్నాడు. అయితే ఈ ధ్యానంలో కూడా ఎంతో మంది వచ్చిండ్రు. వచ్చి కూడా చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు, అలాగే పూజలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ధ్యానం అనేది రోగాలు తగ్గించుకోవడము, పూజ అనేది ఆ భగవంతుని ఆరాధించడం కోసం అనుకుంటారు. కానీ ధ్యానం అనేదే నిజమైన భగవంతుని ఆరాధించే మార్గము. అయితే సుమారు ఒక 30 నుంచి 37 ఎపిసోడ్లుగా తరగతి వీరరావు గారు రోజు ఉదయాన్నే భగవంతుని లక్షణాలు, భగవంతుడే ఆత్మ, ఆత్మే భగవంతుడు తప్ప విగ్రహ భగవంతుడు కాదు అన్నొక విషయం మీద సుమారు 30 నుంచి 37 టాపిక్లు సార్ చెప్పిండు. ఇప్పటికీ రోజు ఉదయాన్నే సారు ఎంతో ధ్యాన సాధనని అందిస్తూ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నాడు సారు. సుమారు ఈ టాపిక్ మీద 37-38 ఎపిసోడ్లు సార్ చెప్పిండు ఇప్పటికి. ఎవరికైనా మొన్న పత్రిక ఒకసారి ఏం చెప్పిందంటే ఎవరికైనా సరైన ఆధ్యాత్మికత కావాలి అంటే కాబట్టి సార్ దగ్గరికి వెళ్ళాలని మొన్న ఒక సందర్భంలో పత్రిక చెప్పిండు. కాబట్టి ఈ ధ్యానంలో మనకు ఎందుకు వచ్చినాము, ఈ ధ్యానం దేనికి ఉందంటే ఎందుకుందంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగనీకి, ఆత్మపరంగా మనం ఎదగనీకి ఈ ధ్యానం ఉంది. మరి ఈ ధ్యానం మనం ఎదగాలంటే సరైన సద్గురుని పట్టుకోవాలి. మరి ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలో ఎంతో మంది బోధకులు ఉన్నారు. వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు. దేహస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మనోస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దేహ లాభాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, మనోలాభాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆత్మ లాభాలు కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు. అయితే మనం అందరం మూలం అంటే ఆత్మనం. మనకు కావాల్సింది ఆత్మ లాభం. ఆత్మకి ఏం లాభం వస్తుందంటే ఆత్మ జ్ఞానమే ఆత్మకు లాభం. ఏ విధంగా అయితే శరీరం నడవాలంటే శరీరానికి ఆహారం అవసరము, అదే విధంగా ఆత్మకు కూడా జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం కోసమే ఆత్మ జన్మ తీసుకుంది. కాబట్టి సరైన ఆధ్యాత్మికత, ఆత్మ జ్ఞానం కావాలి అనుకునే వారు తావత్స దగ్గర నేర్చుకోవాల్సిందే. ఒక్కసారి సార్ క్లాస్ వింటూ ఉంటే 90-90% వరకు సార్ క్లాసుల్లో మొత్తం ఆత్మ జ్ఞానమే ఉంటూ ఉంటారు. మనకి అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. అయితే నా అనుభవాలు కొన్ని నేను నా ఈ ధ్యాన జీవితంలో నేను పొందిన కొన్ని అనుభవాలు చెప్తాం అనుకుంటున్నా. అయితే రోజు ఈవినింగ్ ఒక జూమ్ సెక్షన్ సార్ ఆధ్వర్యంలో నడుస్తుంది. అయితే ఆ జూమ్ సెక్షన్ లో రోజు నేను పాల్గొంటూ ఉన్నా. ఆ పాల్గొంటూ ధ్యానం చేసి వాళ్ళు చెప్పే క్లాసులు వింటూ ఉన్నా. అయితే నేను ఏమైందంటే క్లాస్ వింటున్న కొద్దీ ధ్యానం చేస్తున్న కొద్దీ కూర్చుని చాలా కష్టంగా అనిపించింది. రోజు చాలా తేలిక కూర్చున్నా, కానీ ఎందుకో నాకు అంత కూర్చునికి రోజు కష్టంగా అనిపిస్తుంది అని అనుకుని కూర్చోలేకపోయి కళ్ళు తెరిచి చూస్తే ఏమైందంటే నెట్ ప్రాబ్లం వల్ల ఆ క్లాస్ తోని కనెక్షన్ కట్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, మనం మామూలుగా కూర్చొని చేసే ధ్యానం కన్నా ఇటువంటి జూమ్ సెక్షన్లలో పాల్గొని చేసే ధ్యానం వేరేగా ఉంటది. మామూలుగా చేసే ధ్యానం కన్నా ఈ జూమ్ సెక్షన్ లోనే మనకి చాలా చక్కగా ఈ ధ్యానం మనకి కుదురుతూ ఉంటారు. అలాగే
పత్రి సార్ ఎప్పుడు తాడోతి సార్ని ఆజ్ఞవల్క మహర్షి ఇట్లా అంటూ ఉంటాడు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు తాడోతి సారు ఆజ్ఞవల్క మహర్షి యొక్క అంశే నేడు తాడోతి సార్. సార్ ఎంతో ఉన్నత స్థితిలో ఇప్పుడు ఉన్నాడు సారు. కానీ సార్ని చూసేంత గొప్ప వ్యక్తి లెక్క కనిపించాడు. కానీ సార్ ఎంతో ఎదిగిన వ్యక్తి. నిజంగా మార్నింగ్ క్లాస్ లో మనం అటెండ్ అవుతూ ఉంటే చాలా సందర్భంలో మేము ఇది అనుకున్నాము, మాకు ఈ విషయం తెలవాలని మేము అనుకున్నాము, మీరే చెప్పేసిండ్రు, మీరు పిలుస్తారని అనిపించింది, మీరే పిలిచిండ్రు అని ఇటువంటి విషయాలను చాలా వింటూ ఉంటాం అందరి దగ్గర నుంచి. దాని అర్థం ఏంటంటే వాళ్ళు మాట్లాడేది ఒక వ్యక్తి చెప్తున్నది కాదు, ఒక శక్తి చెప్తున్నది. ఆ పరమాత్మ చేత వాళ్ళు నడిపించబడుతున్నారు. ఆ భగవంతుడే వాళ్ళ చేత నడిపిస్తున్నారు. ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో ఆ వాళ్ళ చేత చెప్పించబడుతున్నారు. కాబట్టి ఎప్పుడు పత్రి సార్ కానీ, తాడోతి సార్ కానీ, రాజలక్ష్మి మేడం కానీ వాళ్ళు చెప్తుండ్రు అంటే ఒక వ్యక్తి చెప్తున్నట్టు కాదు, ఒక శక్తి చెప్తున్నట్టు. కాబట్టి వాళ్ళు చెప్తుంది మనం శ్రద్ధగా వింటూ ఉండాలి. ఎందుకంటే మామూలు వ్యక్తి చెప్పింది ఒకలా ఉంటది, అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆ పరమాత్మ చేత చెప్పించబడుతూ ఉంటే అది ఒకలా ఉంటది. మనకి అవకాశం ఇచ్చినందుకు మేడం లక్ష్మీబాయి మ్యూట్ చేయి మేడం. ₹1 ఓకే సార్, కంటిన్యూ చేస్తాం సార్, కంటిన్యూ చేయండి సార్. అయిపోయింది మేడం. లేదు సారు, టైం ఉంది కదా మేడం, ఇంకా 15 నిమిషాలు ఉంది మేడం. చెప్పండి సార్, ధ్యానం గురించి చెప్పండి సార్. మేడం మౌన ధ్యానం గురించి చెప్పండి ఇంకా కొంచెం. సరే, అయితే ఈ ధ్యానం గురించి మనం చెప్తా. అయితే అసలుకి ఏది సరైన ధ్యానం ఇప్పుడు ఏంటంటే ఈ జూమ్ సెక్షన్ లో ఇవన్నీ రాకముందుకు అంతటా మౌన ధ్యానమే చేస్తూ ఉంటారు. కానీ ఈ జూమ్ సెక్షన్ ఇవన్నీ మొదలైన తర్వాత గైడెడ్ మెడిటేషన్లు, మ్యూజిక్ మెడిటేషన్లు ఇటువంటి బాగా పెరిగిపోయినాయి. ఎక్కువ మటుకు ఈ గైడెడ్ మెడిటేషన్, మ్యూజిక్ మెడిటేషన్లు, మనీ మెడిటేషన్ అంటూ ఏదో ఒక పాట పెట్టడము, ఏదో ఒకటి పెడుతూ వాళ్ళు చెప్తూ ఉంటూ ఉంటారు. తక్కువ చోట్లలో ఈ సైలెన్స్ మెడిటేషన్, మౌన ధ్యానం చెప్పిస్తూ ఉంటారు. మరి ఏది సరైన ధ్యానము అని ఒక్కసారి చూసుకుంటే, పత్రి సారు ఏ బుక్ లో రాపించినా కానీ ఎక్కడైనా సరే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అనే ఉంటుంది. అంతే తప్ప ఎక్కడ మ్యూజిక్ మీద ధ్యాస ధ్యానము, మాట మీద ధ్యాస ధ్యానము అని పత్రి సార్ ఎక్కడ ఏవి రాపించలేడు. కాబట్టి సరైన ధ్యానం ఏది అంటే శ్వాస మీద ధ్యాస సరైన ధ్యానం. అయితే మన శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి అన్న విషయం ఒక్కసారి మనం గమనిస్తే, మనం ఎప్పుడైనా కోపంలో ఉన్నప్పుడు మన శ్వాస అనేది ఎక్కువ ఉంటుంది, మనం తీసుకునే శ్వాస ఎక్కువ ఉంటుంది. ఆ కోపం ఎక్కువైనప్పుడు ఆ శ్వాస ఇతరుల వ్యక్తి కూడా వినిపిస్తూ ఉంటుంది. మరి అలాగే శాంతంగా ఉన్నప్పుడు ఆ శ్వాస మనమే గమనించలేంత స్వల్పంగా ఉంటుంది. దాని అర్థం ఏమిటి అంటే మన శ్వాసకు మనసుకి ఒక సంబంధం ఉంది. సరే, అసలుకి ఈ ధ్యానం అంటే ఏంది అంటే మనసు శరీరంతో ఉన్న సంబంధాన్ని తెంచుకొని ఆత్మతో సంబంధం ఏర్పరచుకోవడమే ఈ ధ్యానం. ఇప్పుడు మానవుడు అంటే 3 కలిపితే మానవుడు, శరీరము, మనసు, ఆత్మ, ఈ 3 కలిపితే మానవుడు. అయితే ధ్యానం మొదట్లో మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకొని వేలల్లో వేలు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చుంటాం. అప్పుడు ఏమైతే అంటే ఒక దేహ స్థితి పోతూ ఉంటుంది.
మొదట్లో మనం ధ్యానంలో కూర్చొని మన ఒక దేహ స్థితి పోతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వస్తున్నాయి అంటే ఏంటి? మనసు పనిచేస్తున్నట్టు. ఆ మనసు పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే శ్వాసను గమనిస్తూ ఆలోచనని కట్ చేసి మళ్ళా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటాం. ఇలా చేయగా ఏమైతుందంటే ఆలోచనలు దాని ఆలోచన లేని స్థితికి పోతాం. అది ఆలోచన రహిత స్థితి అంటే మనసు పనిచేయని స్థితికి వెళ్తాం. అంటే ఫస్ట్ ధ్యానంలో కూర్చొని శరీర స్థితి పోయింది. తర్వాత ఆలోచనలు కట్ చేసి ఆ శ్వాస మీద ధ్యాస పెడుతూ చేస్తున్న కొద్దీ మనోస్థితి కూడా పోయింది. చివరికి ఉంది ఏ స్థితి అంటే ఆత్మస్థితి, అంటే ఆత్మతో ఉంటున్నాం. కాబట్టి ఈ విధంగా శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారానే మనము ఆత్మతో ఉండగలము. ఆత్మ అంటే సాక్షాత్తు భగవంతుడే. కాబట్టి ఆ భగవంతునితో ఉండడం ద్వారానే మనకి ఇన్ని లాభాలు కలుగుతున్నాయి ధ్యానం. అయితే ఇప్పుడు ఈ గైడెడ్ మెడిటేషన్ లో కానీ మ్యూజిక్ మెడిటేషన్ లో కానీ ఏమవుతుందంటే ఈ శ్వాస మీద ధ్యాస కాకుండా వాళ్ళు ఏదో పాట పెట్టడము, లేకపోతే ఏదో మాట పుస్తకం వేసి చదవడము, పాట పాడడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ధ్యానం కూర్చోగానే శరీర స్థితి పోతుంది, తర్వాత ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళు మనసు ఏం చేస్తారంటే ఆ పాట మీదకో ఆ మాట మీదకో మనసుని మళ్ళిస్తారు. ఆ మళ్ళించినప్పుడు ఏంటంటే ఆలోచనలు ఉండవు, ఆలోచనలు రావు. ఎందుకంటే వాళ్ళ దృష్టినంతా ఆ మాట మీదకో ఆ పాట మీదకో వస్తారు. కానీ అప్పుడు మనసు పనిచేస్తారు. ఆలోచన ఉండవు కానీ మనసు పనిచేస్తారు. ఎందుకంటే ఆ మనసుతోనే అవి పాట కానీ మాట వింటూ ఉంటారు. అయితే మనసు అనేది ఒకటేసారి 2-3 పనులు చేయలేదు, ఒకటేసారి ఒకటే పని చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ దృష్టి అంతా ఆ మాట మీద పాట మీద పెట్టినప్పుడు ఆలోచనలు ఎవ్వి రావు. ఆ విధంగా ఈ గైడెడ్ మెడిటేషన్ వీటిలో మనోస్థితి దగ్గర అయిపోతూ ఉంటారు. ఈ మనోస్థితి దాటితేనే ఆత్మతో ఉంటాము, ధ్యానంలో పొందే లాభాలు పొందుతూ ఉంటాం. కానీ ఆ గైడెడ్ మెడిటేషన్ వింటుండడం ద్వారా ఈ మనసు దగ్గర అయిపోతుంటాం. ఈ మనసు దగ్గర అయిపోతుంది, మనోస్థితిలో ఉంటాం. కాబట్టి గైడెడ్ మెడిటేషన్ గంటలు ఇన్ని గంటలు చేస్తే కానీ ఎటువంటి ఫలితం ఉండదు. గైడెడ్ మెడిటేషన్ కానీ మ్యూజిక్ మెడిటేషన్ కానీ ఎన్ని గంటలు చేసిన ఎటువంటి ఫలితం ఉండదు. అయితే అందరికి ఒక డౌట్ ఏమొస్తా అంటే మరి పత్రిజీ సారు ఫ్లూట్ మ్యూజిక్ చేపిస్తుండు కదా అని ఒక సందేహము చాలా మందికి ఉంటుంది. అయితే పత్రిజీ గారి స్థాయి మన స్థాయి వేరు. పత్రిజీ గారు సంపూర్ణ ఏ స్థాయికి ఎదగాలో ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి పత్రిజీ సార్. కాబట్టి పత్రిజీ సారు ఫ్లూట్ మ్యూజిక్ వాయించినప్పుడు ఏమైతే అంటే పత్రిజీ గారి శక్తి ఆ ప్రదేశం అంతా వ్యాపించి ఉంటది. పత్రిజీ గారి ఆరా ఆ ప్రదేశం అంతా వ్యాపించి ఉంటది. ఆ పత్రిజీ గారి ఫ్లూట్ మ్యూజిక్ మెడిటేషన్ ఏంటంటే నేరుగా ఒక ధ్యాన స్థితికి మనం వెళ్తూ ఉంటాం. అయితే ఎక్కడైనా సరే పత్రిజీ సార్ క్లాస్ కండక్ట్ చేస్తే కొన్ని వందల మీద వస్తూ ఉంటారు, కొన్ని వందల వేల మీదుగా వస్తూ ఉంటారు. అందులో 70 to 80% ఎక్కువ శాతం కొత్త వాళ్ళే ఉంటారు. అయితే కొత్త వాళ్ళు అంతసేపు ఆ గంటలు కూర్చోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ సారు ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. అలాగే అంతమంది ఉండడం ద్వారా చాలా మంది కొన్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. దగ్గుతుండడం కానీ తుమ్ముతుండడం కానీ ఇటువంటి డిస్టర్బెన్సెస్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూర్చున్న వాళ్ళకి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇటువంటి డిస్టర్బెన్సెస్ అన్ని లేకుండా కూర్చున్న వాళ్ళకి నమ్మకం కూర్చోగలను అన్న ఒక నమ్మకం కలిగేనికి పత్రిజీ సార్ ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. కానీ పత్రిజీ సార్ చేసిందని మనం చేస్తూ ఉంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే పత్రిజీ సార్ స్థాయి పత్రిజీ సార్దే, మన స్థాయి మనది. పత్రిజీ సారు ఏది చేసినా ఎంతో అంతరార్థంతో ఉంటూ ఉంటారు.
కానీ ఈ విషయం తెలియక పత్రిస చేసిందని మనం చేస్తూ ఉంటే మనమే నష్టపోతాం. ఎంతమందిని అయితే తప్పుదారి పట్టిస్తామో అంతమందిని తిరిగి సరైన దారి నడిపించే వరకు మనం జన్మ తీసుకుంటూ ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు గురువు చేస్తుండని చేయకూడదు, గురువు చెప్పింది చెయ్యాలి. దీనికి ఒక ఉదాహరణ ఆడవర్తిస్తా చెప్తూ ఉంటాడు. ఏమిటిదంటే, ఒక గురువు ఉన్నాడు, గురువుతో పాటు శిష్యుడు ఉన్నారు. వీళ్ళు ఒక మార్కెట్ దగ్గరికి వెళ్ళిండ్రు. అయితే గురువు ఏం చేస్తుంటాడు అంటే, ఒక దగ్గరికి వెళ్ళి ఒక పండు తింటాడు. అప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఆ గురువు తినడాన్ని వాళ్ళు కూడా ఆ పండు తీసుకొని తింటుంటారు. ఇంకో దగ్గరికి వెళ్ళి గురువు ఒక బజ్జీ తింటారు, వీళ్ళు కూడా శిష్యులు బజ్జీ తింటారు. అయితే గురువు ఏం చేస్తారంటే ఒక దగ్గరికి పోయి అక్కడ మంట ఉంటే అక్కడ ఆ చిక్క మొత్తం కాలింది ఉంటే అది తీసుకుని నోట్లు వేసుకుంటారు. అయితే వాళ్ళ శిష్యులు ఏం చేస్తారంటే చూస్తూ ఉంటారు. అప్పుడు గురువు అంటారు, ఇప్పటి వరకు నేను చేసిండ్రు కదా, ఇది కూడా చేయండి అని అంటారు. అప్పుడు ఆ శిష్యులు ఏమంటారంటే, గురువు గారు మీ స్థాయి వేరే, మా స్థాయి వేరే, మీరు చేయగలుగుతారు కానీ మేము చేయలేము అంటారు. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పత్రి సార్ ఏం చేస్తే అది మనం చేయడం కాదు, పత్రి సార్ ఏం చెప్పితే అది చేయాలి. పత్రి సార్ ఏమంటారు, శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటారు. కాబట్టి మనం కూడానే శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేయాలి, అదే చేయించాలి. అంతే తప్ప పత్రి సార్ చేస్తున్నాడు, పత్రి సార్ ఫ్లూట్ మెడిటేషన్ పెట్టిస్తుండని మనం కూడా ఫ్లూట్ మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ చేస్తుంటే తప్పు దారిని పట్టించిన వాళ్ళ లెక్కన అవుతాం. మరిసరికి ఫ్లూట్ మెడిటేషన్ ఎందుకు అంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ కూర్చోనికి కష్టంగా ఉంటది కాబట్టి ఆ స్థితి కూర్చొనికి అలవాటు కావాలని స్టార్టింగ్ 10-15 రోజులు పెట్టుకొని వినొచ్చు, ఆ తప్పేం లేదు. కానీ ఆ జీవితం అంతా ఆ గైడ్ మెడిటేషన్ కూర్చుంటే ఆ జీవితం అంతా వ్యర్థమైతుంది తప్ప ఎటువంటి లాభం పొందలేదు. కాబట్టి మనం ఎప్పుడు గురువు చేసినట్టు చేయడం కాదు, గురువు చెప్పింది చేయాలి. పత్రి సార్ ఏమంటాడు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటాడు. కాబట్టి మనం కూడా శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేయాలి. మనకి అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. ఆలయ సాంప్రదాయాల గురించి చాలా అద్భుతంగా చెప్పిండ్రు. ఏమో మేము గుడికోతే ఇప్పుడంటే ఆత్మ దైవం అనుకుంటాం గానీ తెలియని ఇంతకు ముందు అయితే గుడికోతే అక్కడే ఉన్నాడు దేవుడు, ఆ విగ్రహ రూపంలో ఉన్నారని అనుకున్నాం. కానీ అర్థాలు చాలా ఉన్నాయి. అంటే ప్రదక్షిణలు చేసే దాంట్లో, ప్రసాదం దాంట్లో, కూర్చోవడము, చాలా చాలా అసలు ఎన్ని దాంట్లకు ఈరోజు తెలుసుకున్నామంటే చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం ఆలయ సాంప్రదాయాల గురించి. అందుకనే పెద్దలు పెట్టింది ఊరికే కాదు అసలు. అంటే ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది ఆత్మీయత అంటే అక్కడ ఉన్నది మనమే, ఇక్కడ ఉన్నది మనమే అని. థ్యాంక్ యూ సార్. ఇంకా వేరే వాళ్ళు మాట్లాడు. జయశ్రీ మేడం మాట్లాడు. జయశ్రీ మేడం బాగా చెప్పారు సార్, క్లాసు చాలా అద్భుతంగా చెప్పారు. మరి నిజంగా సాంప్రదాయం
ఆత్మీయ దైవం అయితే మరి సాంప్రదాయాలు ఎందుకు అని చాలా బాగా చెప్పారు సార్. మీది తర్వాత మధు సార్ది తర్వాత ఇంకో సార్ అంతా ప్రొనౌన్సియేషన్ అన్ని ఒకటేలాగా ఉన్నాయి సార్. ఆ సార్ మనకు చెప్పింది సార్ ఇంకోసారి ఆ సార్ పేరు ఏమంటారు కదా వెంకటేష్ శ్రీకాంత్ సార్. శ్రీకాంత్ సార్ మేము ఈరోజు శ్రీకాంత్ సార్ చెప్పినట్టే ఉంది. ప్రొనౌన్సియేషన్ అంతా ఒకటేలాగా ఆ పలకడము ఎక్కడెక్కడ పలకాలో అట్లా పలుకుతున్నారు. చాలా బాగుంది సార్, చాలా బాగా చెప్పారు. నిజంగా రాఘవరావు అందరూ ప్రతి ఒక్కరు మ్యూజిక్ పెట్టి చేసుకోమంటారు కానీ రాఘవరావు సార్ మాత్రం మ్యూజిక్ లేకుండానే చేస్తారు ధ్యానం. మరి త్వరగా శూన్యంలోకి ఆ మ్యూజిక్ ఉంటే దాని మీద ధ్యాస ఉంటదని ఇట్లా చేసి త్వరగా శూన్యంలోకి ప్రయాణం చేస్తామని సార్ నిజంగా మరి అక్కడ భీమవరంలో కూడా నేను వెళ్ళాను సార్. భీమవరం 3 days క్లాస్ కూడా వెళ్ళాను. అక్కడ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మారుతారు కంపల్సరీ. ఎందుకంటే సార్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తారు. అక్కడ 3 days లలో జ్ఞానం అద్భుతమైన 90% జ్ఞానం అందిస్తారు సార్. అక్కడ చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళకైతే అక్కడ పోతే చాలా త్వరగా మార్పులు వస్తాయి. ఇంకా అక్కడ వీలుగానారు మరి ఓంకారేశ్వరంలో కూడా సార్ 3 days క్లాసెస్ స్టార్ట్ చేసింది. మరి అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఈ నెల కూడా ఈ నెల కూడా ఉంది సార్. మరి అది డేట్స్ కూడా ఉన్నాయి. ఏ రోజుల్లో డేట్స్ ఉన్నాయి. ఎవరైనా వీలైన వాళ్ళు వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి అద్భుతంగా చెప్పారు. 21st ఉందనుకుంటా. 21, 22, 23. మా చంద్రమ్మ మేడం వచ్చింది సార్. ఓంకారేశ్వర్ చంద్రమ్మ మేడం బాగా చెప్తుంది మేడం. ఓంకారేశ్వర్ చంద్రమ్మ మేడం మాట్లాడండి మేడం. సరే, బాగుంది సార్ మీరు చెప్పేది. కట్టపర్తి వీరరాఘవరావు సారు శిష్యులంతా సైలెంట్ మెడిటేషన్ చేయిస్తారు. అదే బాగుంటుంది సార్. నేను కూడా అదే నచ్చుతుంది. శబ్దం అనేది అమ్మ మీ మొహం చూపియండి అమ్మ. రోజు ఎందుకు వీడియో ఆ సంతోషమే అవుతుంది అసలు. చూస్తేనే ఆ వైబ్రేషన్ వచ్చేస్తున్నాయి మా లోపల. ఓంకారం వస్తామ్మా, టైం చూసుకుని వస్తా. 21, 22 ఈ నెల బాగుంది. సారు ఈసారి మరి మేడం వస్తుందా సార్ వస్తుందా తెలియడం లేదు. ఎవరు వచ్చినా ఒకటే, ఎవరు వచ్చినా జ్ఞానం. అయితే ఇక్కడ చాలా మంది ఈ అచ్చంపేట వాళ్ళు మేడం క్లాసు చాలా నచ్చుతారు. సార్ తిడతాడు కదా అందుకే మేడం. అవును, అందుకని సారు అంటే సార్ ఏమో మంచి ధ్యానాన్ని తొందరగా మైండ్ లో కూర్చోబెడతారు. కొంచెం భయంతో చెప్తారు. మరి మేడం ఏమో బుజ్జగించుకుంటే చెప్తుంది. బాగుంది, ఇద్దరిది బాగుంటది. సార్ మనకు అర్థం కానికే అది అక్కడ నేర్చుకోవడానికే ఉంటది. మనకు అర్థం కాదు. సార్ తిట్టిందే చూస్తాం కానీ అక్కడ ఏం నేర్చుకోవాలని మనం అర్థం చేసుకోవాలి అనేది. అవును, బాగుంది సార్, చాలా బాగుంది మీరు చెప్పినటువంటిది. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం మరి పూజ కాదు. గుళ్ళోకి వెళ్ళినా కూడా మరి విగ్రహాన్ని కాదు చూసేది, ధ్యానంలో కూర్చొని. ఇప్పుడు దేవాలయాలన్నీ ధ్యానాలయాలు కావాలని సార్ చెప్తూనే ఉన్నారు. గుళ్ళోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, కొండకి వెళ్ళినా, చెట్టు కిందకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మనం ధ్యానం, కళ్ళు మూసుకొని ధ్యానం చేయడమే మన కర్తవ్యం. బాగుంది సార్. ఓకే మేడం. గుడిలో ఎక్కువ శక్తి ఉంటది. అవును, నిజమైన కూడా శక్తి ఉంటది. అక్కడ ఎక్కువ శక్తి ఉంటాయి కాబట్టి ఆ వైబ్రేషన్స్ బాగుంటాయి కాబట్టి ఆ మంచి కుదురుతాయి కాబట్టి గుడిలలో ధ్యానాలుగా మార్చుకోవాలి, అలా బాగుంటాయని సార్ అంటూ ఉంటారు. అవును, గుళ్ళలో శక్తి అంటే చేస్తున్నందుకు వస్తుందా సార్ ఆ శక్తి గుళ్ళలో? లేదు లేదు, ఆ గుడి కూడా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది అంటున్నా. గుడి కూడా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది ఆ గోపురం. అవునవును. అయితే అక్కడ కూడా వైబ్రేషన్ ఉంటుంది, ఎనర్జీ అక్కడ ఉంటుంది అనేటువంటిది భావన. పూర్వకాలంలో కూడా గుడికి వెళితే ఓపిక లేక 2 నిమిషాలు కూర్చుందాం అనేది కదా, కూర్చొని ఆ కొబ్బరికాయనో ఏదో ప్రసాదమో అది తినడానికి కూర్చునేది. అంటే ఆ 2 నిమిషాలు అది తినడానికి కూర్చునేది కానీ ధ్యానం చేద్దాం అనేటువంటి ధ్యాస వాళ్ళకి లేదు. మనకు కూడా లేదు. మనం కూడా గుళ్ళకి వెళ్ళినాము. అయితే గుడిలో పూజ అయిన తర్వాత ఒక 5-10 నిమిషాలు కూర్చుందామని కూర్చునేది.
కూర్చునేది కానీ ధ్యానానికి కాదు కూర్చునేది. ఆ ప్రసాదం కూడా కూర్చునేది. అవును. అది ఆ టెంకాయ చిప్ప తిన్నింకే కూర్చుంటు చిప్ప ఆ చిప్ప పగలగొట్టుకొని తిన్నింకే కూర్చున్నాం అని తెలుసు మనకు అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలియదు. ఇప్పుడైతే తెలుసు ధ్యానం కని. ఇప్పుడు ధ్యానం చేయడానికి కూర్చోవాలి. ఇప్పుడు గుడికి వెళ్ళినా కూడా ధ్యానం చేయడానికి కూర్చోవాలి. ధ్యానం చేయనిక సంప్రదాయం పెట్టింది మేడం. అవును ధ్యానం అప్పట్లో ధ్యానం చేస్తూ ఉండే, రాన ధ్యానం చేయడం మర్చిపోయి పుట్టి కూర్చొని మొదలైపోయింది. అవును మొత్తం మారిపోయింది అది. ఆ ధ్యానం చేయనికే ఉంటది అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ. ఇంట్లో అంత సౌకర్యం ఉండదు ధ్యానం చేయడానికి కానీ. చాలా చప్పుడు రావడం కానీ చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి కాబట్టి గుడిలలో ప్రశాంతంగా ఉంటది. ఇంకా అక్కడ ఎంతో యోగులు చాలా మంది ధ్యానం చేసిండ్రు గుడిలలో, కాబట్టి అక్కడ ఎక్కువ శక్తి ఉంటుంది. చాలా మంది చాలా యోగులు గుడి దగ్గరనే చాలా ధ్యానం చేస్తున్నారు కాబట్టి చాలా శక్తి ఉంటుంటది. ఇంకా అక్కడ అందరూ పాజిటివ్ ఉంటారు, ప్రశాంతంగా ఉంటది. ఇంకా దైవం ఉన్నాడు అని ఒక భావనతో ఉంటారు అక్కడ. అంటే మన ఇల్లు మన ఇష్టం వచ్చిన ఉండొచ్చు అనుకుంటారు, కానీ ఆ గుడిలలో ఒక దేవుడు ఉన్నాడు అని ఒక భావన వల్ల మంచి ఉంటాయి అక్కడ శుద్ధి సార్. అది అంటే మనము గుడికి పోయేటప్పుడు అంతా ఇల్లు గిట్లా కడుక్కుని శుభ్రం, అంటే ఇల్లు కడుక్కుని ఇంట్లో శుభ్రం, మనసు శుభ్రం, మన స్నానాలు చేసి వెళ్తాం కదా. అక్కడ మనసు శరీరము శుభ్రం ఉంటది, మనసు శుభ్రం ఉంటది, ఆత్మ శుభ్రము ఉంటది. అక్కడ గుడి కూడా శుభ్రం ఉంటది. అక్కడ శుభ్రం అది అప్పుడు ఎనర్జీ శక్తి ఎక్కువ వస్తుంది అన్నట్టే. మొత్తం పాజిటివ్ గా ఉంటది, శక్తి ఎక్కువ, కూల్ గా ప్రశాంతంగా ఉంటది. మనం శుద్ధితోనే పోతాం. ఎక్కడ నెగిటివ్ ఆలోచన అనేది గుడికి పోయేటప్పుడు ఉండదు. ఏమున్నా బయటికి వెళ్తా అంటే ఇది గుడి అని ఒక భయం అనేది ఉంటది అన్నట్టు. అప్పుడు శుద్ధితోనే పోతాం కాబట్టి శక్తి ఆటోమేటిక్ గా వస్తుంది అన్నట్టు. సరే అమ్మా, ఇంకెవరైనా మాట్లాడతారేమో. భాగ్యలక్ష్మి మేడం మాట్లాడండి. ఓంకారేశ్వర్ భాగ్యలక్ష్మి మేడం. ఓంకారంలో లేదు, ఇప్పుడు అచ్చంపేటలో ఉంది. అచ్చంపేట భాగ్యలక్ష్మి మేడం. అయినా మీ ఓంకారం ఎక్కువ ఉంటది కదా మేడం. అవునవును. అచ్చంపేటకు నిర్వహించిన వారందరికీ నా ధన్యవాదాలు. మరి సార్ నీకు నమస్కారం. చాలా బాగా చెప్పింది క్లాసు. ఈ గుడి గురించి, ఆచారాల గురించి, మరి ప్రసాదం గురించి, దేవుడు విగ్రహంలోనే లేడు మనలోనే ఉన్నాడు అని, మరి ఈ గైడెడ్ మెడిటేషన్ కాకుండా మెడిటేషన్ సారు ఫ్లూట్ వాయిస్తుంటా మెడిటేషన్ చేస్తాడు కదా అని అంటుంటారు. కానీ అది సారు ఫ్లూట్ వాయిస్తే ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి అలా చేయిస్తారు. సార్ మాటలు వినాలి మనం అని చాలా చాలా బాగా చెప్పారు సార్. మీరు మనసుకు హత్తుకునేటట్టు. సార్ పదాలు పట్టుకోవాలి, పాదాలు కానీ అని బాగా. ఓకే మేడం, ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు? ఇంకా మాట్లాడండి. ఎవరైనా మాట్లాడతారా? ఎవరు లక్ష్మీబాయి మేడం, లక్ష్మీబాయి. పారిజాత మేడం మాట్లాడండి. నమస్కారం మేడం, చెప్పండి. కనిపిస్తుంది మేడం, వీడియో ఆఫ్. ఏం ఫోటో పెట్టినావా పారిజాత? మాట్లాడుతున్నావా? చాలా అద్భుతమైన వినిపిస్తుందా? వినబడుతుందా సార్? వాయిస్ చాలా చక్కటి క్లాస్, చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చింది సార్. డైలీ చట్టవర్తి సార్ క్లాస్ రోజు జాయిన్ అవుతుంటాను. కానీ చాలా చేస్తుంటారు. సార్ చెప్పినట్టుగా చాలా మంచి సందేశం అందించారు. ఇందాక దేవాలయాల గురించి కానీ మన వాయిస్ కట్ అవుతుంది.
ఆ మేడంకి నెట్ సరిగ్గా రాదు, ఇబ్బంది పడుతుంది మాట్లాడడానికి చాలా. రోజు మాట్లాడాలంటది కానీ నెట్ సరిగ్గా రాదు. లక్ష్మీబాయి మాట్లాడమ్మా, ఉట్కూరు లక్ష్మి. ఎవరు మాట్లాడకుంటే ఒక 15 మినిట్స్ ధ్యానం చేసుకొని క్లోజ్ చేస్తున్నాము. ఓకే మేడం, ధ్యానం చేద్దాం ఒక 15 నిమిషాలు. ఆ, 20 నిమిషాలు. స్టాప్ ఉందా తల్లి? టాప్ అవునా? అవి ఉమ్.
ఓకే, మరి చివరి ఒక్క నిమిషం అందరూ కూడా మరి శ్వాసను గమనించుకుంటున్నాండి. చివరిగా 30 seconds, 20 seconds, 10 seconds, 5 seconds, 5, 4, 3, 2, 1, 0. మెల్లగా 2 చేతులు తీసి అరచేతులను కళ్ళపైన 1 సెకండ్ ఉంచుకొని మెల్లగా తీస్తూ అరచేతులను చూసుకోండి. మనకింత జ్ఞానాన్ని అంచిన జ్ఞాన జగద్గురు మహర్షి పితామహ పత్రిజీకి షిరిడి సాయిన విశ్వంలో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా వేల వేల కృతజ్ఞతలు. ఓకే సార్, వన్స్ అగైన్ మరి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము. మరి ఎంతో చక్కటి క్లాస్ అందించారు ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, నేను ఈ టాపిక్ సార్ రాసినది శాస్త్రాల అర్థం అంతరార్థం అన్న బుక్ సార్ రాసింది, చదవర్తి సారు. ఈ బుక్ గురించి టాపిక్ ఎంచుకున్నా, శాస్త్రాల అంతరార్థం. శాస్త్రాల అర్థం అంతరార్థం. ఓకే. నా స్థాయి మట్టుకు నేను చెప్పిన కానీ సార్ స్థాయిలో రాసింది కాబట్టి చాలా డీటెయిల్ కూడా ఉంటది. ఇంకా దీని మీద క్లారిటీ ఇంకా బాగా క్లియర్ అంటే ఒకసారి బుక్ చదివి మంచి క్లియర్ వస్తుంది, క్లారిటీ అర్థమవుతూ ఉంటుంది. ఓకే సార్, నా స్థాయి నాదే, సార్ స్థాయి సార్దే. బుక్ కూడా ఉంది సార్, సార్ దగ్గర మొన్న తీసుకున్నాం, మొత్తం బుక్స్ ఉన్నాయి. ఓకే, ఎవరికైనా కావాలంటే ఒకసారి చదివితే ఇంకా క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది. ఓకే ఓకే, అది సార్దే, నా స్థాయి నాదే, అంతే అంతే. బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే సుజాత, మరి క్లోజ్ చేస్తే చాలా మంది లెఫ్ట్ అయినట్టున్నారు. క్లోజ్ చేస్తే మీరే చేయండి మేడం, పోస్ట్ మీకుంది కదా. అమ్మ మాట్లాడు, చెప్పమ్మా. బాయ్ చెప్పిందే. ఓకే అమ్మా, ఎండు చేయి మేడం. సుజాత ఓకే, host మాస్టర్. అంటే, సార్ నేను- అవునా వినీల్ సార్ నీకుంది సార్, నీవే అదే, నీకు సార్, సుజాత నాకే ఉందిలే. నీకుందా?